హలో అండి అందరికీ. బెండకాయ పులుసు ఇలా చేసుకోండి. చేపల పులుసులాగా చాలా బావుంటుంది. ముందుగా బెండకాయలు, ఎర్రగడ్డ, టమోటా కోసుకోండి. తర్వాత తిరుగుపాత వేసుకొని తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిరపకాయ ఏసి తిరుగుబాత పెట్టుకోండి. తిరుగుబాత ఏగిన తర్వాత ఎర్రగడ్డేసి ఎర్రగడ్డ దోరగా ఏగనివ్వండి. ఎర్రగడ్డ దోరగా ఏగిన తర్వాత టమోటా కూడా ఏసి టమోటాను కూడా కొంచెం మగ్గనివ్వండి. టమోటా మగ్గిన తర్వాత బెండకాయలేసి ఉప్పు, పసుపు వేసుకొని బెండకాయలను కొద్దిసేపు మగ్గనివ్వండి. బెండకాయలు అవన్నీ మగ్గిన తర్వాత ముందుగానే మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఆ చింతపండు నానబెట్టుకొని దాని గుజ్జు తీసి పెట్టుకోండి. బెండకాయ మగ్గిన తర్వాత ఆ చింతపండు గుజ్జు వేసేసి కొంచెం ఒక స్పూన్ మిరప్పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. ఒక 2 విజిల్స్ రానివ్వండి. చాలా బాగుంటుంది చేపల పులుసులాగా. చాలా ఈజీ కూడా అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.